హైడ్రా హై స్పీడ్లో పనిచేస్తుంది. కూల్చివేతల్లో హైడ్రామాకు తెరతీస్తుంది. ఏడుపులు, పెడబుబ్బలు, కోర్టు కేసులు, స్టే ఆర్డర్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే జరుగుతున్నాయి. 40 రోజుల ఆపరేషన్ డిమాలేషన్లో అనేక భవనాలు నేలకూలాయి. ఈ క్రమంలో సీఎం రెడ్డి మంచి చేస్తున్నారన్న ప్రశంసలు పూలవాన కురుస్తుంది. అంతవరకు బాగానే ఉంది. మరి అందరి ఆక్రమణలు కూలుస్తున్నారా? కొందరు ఎక్కువ సమానులున్నారా? ఈ ప్రశ్నకు ఏలిన వారు సమాధానం చెప్పడం లేదు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించిన ప్రభువులు మరి జల వనరుల పునరుద్ధరణ, పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించడం లేదు. జనం ప్రశ్నలకు సర్కారు సమాధానం చెప్పదు కదా. హైదరాబాద్ మహానగరంలోని చెరువుల్ని ఆక్రమించేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర చేసింది. 40 రోజుల వ్యవధిలో హైడ్రా వ్యవహరించిన తీరు, అది చేపట్టిన చర్యలు పెను సంచలనంగా మారటమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైడ్రా గురించే చర్చ జరుగుతుంది. సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను కూల్చేసిన వైనం పెను సంచలనంగా మారింది. దీంతో గడిచిన 40 రోజుల్లో హైడ్రా ఎన్నెన్ని ఆస్తులను కూల్చేసింది, అందులో ప్రముఖులకు చెందిన ఆస్తులన్నీ, వారెవరు, పక్షపాతంలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందా లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా ఒక నివేదిక సిద్ధం చేసింది. గడిచిన 40 రోజుల్లో తామేం చేశామన్న వివరణలతో పాటు ఏ ఆస్తులపై చర్యలు తీసుకున్న వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంచింది. 40 రోజుల్లో 18 చోట్ల చెరువులు, పాక్ స్థలాల్లోని కట్టడాన్ని నిలమట్టం చేసిన హైడ్రా కారణంగా 43.94 ఎకరాల భూమి విస్తీర్ణం చెరువు ప్రాంతాల పరిధిలోకి వచ్చేసింది. వీరిలో సొంత పార్టీకి చెందిన నేతలు మొదలు విపక్షాలకు చెందిన వారు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారితో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలతో పాటు ఎవరిని విడిచిపెట్టలేదన్నట్లుగా రిపోర్ట్లోని వివరాలను చూస్తే అర్థమవుతుంది. సినీ నటుడు నాగార్జున, మజ్లిస్ ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంతని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీజేపీ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన అక్రమ కట్టడాలు నేలమట్టమయ్యాయి. బంజారాహిల్స్, లోటస్ పాండ్, మన్సులాబాద్, బీఆర్ఎస్ కే నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. నందిగిరి హిల్స్ పార్క్ ప్రహారీ గోడను కూల్చేశారు. ఆ సందర్భంగా ఆక్రమణల కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు కూడా నమోదు చేశారు. ఇంత జరుగుతున్నా కొన్ని విషయాల్లో ప్రభుత్వం గానీ, అధికార పార్టీ గానీ ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు కూడా చెరువుల దగ్గర ఫామ్ హౌస్లున్నాయి. అవి ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని అంటున్నారు. వాటిపై సోషల్ మీడియాలో తెగ ఆరోపణలు వస్తున్నా ఒక్క పొంగులేటి మినహా మిగతా వారెవరూ రెస్పాండ్ కాలేదు. సామాజిక మాధ్యమంలో వస్తున్న ఆరోపణలో నిజం లేదని కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎవరూ ఖండించలేదు. మరోపక్క ఆక్రమణలు తొలగిస్తున్నారే తప్ప చెరువుల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఇంతవరకు ప్రకటించలేదు. అలా వదిలేస్తారా లేక ఒక టైం టేబుల్ ప్రకారం పునరుద్ధరిస్తారా అన్నది తెలియడం లేదు. హైడ్రా కూల్చివేతలు రాజకీయాల్లో చర్చనీయాంశమైన మంచి టాపిక్ కావచ్చు, బాగా జరిగింది అని సామాన్యులు ఆనందపడుతుండొచ్చు. మొత్తం కూల్చివేతలు పూర్తయినా జరగాల్సిన పనిలో సగం కూడా జరగట్లేనని భావించాలి. చెరువులను పూర్వ స్థాయిలోకి పునరుద్ధరించి వాటిలో నీరు నింపినప్పుడు అది ఒరిజినల్ హైదరాబాద్ స్థాయికి చేరుతుందని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇలా కూల్చి అలా వదిలేస్తే వచ్చేదేముంటుంది? జలవనరుల పరిరక్షణ అంటే చెరువులను నింపడమే కదా. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.